హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు చాలా టేస్టీగా అండ్ క్రంచీగా, క్రిస్పీగా ఉండే పకోడాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీన్ని మనం 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఈవినింగ్ పిల్లలన్నా, పెద్దవాళ్ళన్నా ఈవినింగ్ స్నాక్స్ కింద తినటానికి చాలా బావుంటుంది. ఇక ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. పకోడీలో ఎక్కువ ఉల్లిపాయలేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా కొంచెం ఉల్లిపాయలు కొంచెం థిక్‌గాని, మందంగాని కట్ చేసి పెట్టుకోవాలి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలానే అల్లం మనం కట్ చేసన్నా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ చేసన్నా మనం వేసుకోవచ్చండి. ఇక్కడ పిండి దగ్గరికొచ్చేటప్పటికి శనగపిండి శనగపిండి, వరిపిండి 2 ఈక్వల్‌గా అన్నా తీసుకోవచ్చు. ఇంకొంచెం వరిపిండిని ఎక్కువగా అన్నా మనం తీసుకోవచ్చు. ఇక పిండిలో వచ్చేసి దానికి తగ్గట్టుగా సాల్ట్‌ని వేసుకోవాలి. అలానే 3 స్పూన్స్ వరకు ఆయిల్‌ని కూడా దీనిలో వేసుకోవాలి. ఆయిలు వేసుకుంటే మనకేంటంటే చాలా క్రిస్పీగా వస్తదనమాట. ఇలా ఆయిలు వేసుకొని సాల్టు అలానే మనం దీనిలో ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి బాగా. చూడండి ఈ విధంగా పిండి, సాల్ట్, ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండీ! పచ్చిమిర్చి అలానే జింజర్ ఆ మిక్సీని వేసుకోవాలి. అలానే కరివేపాకు దీనిలో కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే ఇంకా పకోడీ అనేది మనకి చాలా టేస్ట్ అనేది బావుంటుంది. అలానే దానిలో పల్లీలను వేసుకుంటే మనకి బావుంటుందండి. పకోడీతో పాటు పల్లీలు మధ్య మధ్యలో మనకి వస్తూ ఉంటే చాలా బావుంటుంది. ఇలా వీటన్నింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌నైతే వేసి రెడీగా పెట్టుకుందాము. ఆనియన్స్ మనం ఫస్ట్ టైము ఎంత పిండైతే పకోడీ కలిపి వేస్తామో అంత పిండికి సరిపడా ఆనియన్స్ వేసుకొని, దాన్ని వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి, ఫస్ట్ టైం పిండి మనకెంత పడుతుందో అంత వేసైతే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక కలిపి పెట్టుకున్న పిండిని ఇలా మనం మరి పెద్ద పీసెస్‌లా కాకుండా మీడియంగా వేసుకోవాలి. అండ్ వెంటనే మనం వాటిని కలిపేయకూడదండి. అంతా విరిగిపోతుందనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ అంతా మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చి పిండి కాబట్టి కొంచెం ఫ్రై అవ్వటానికి అయితే టైం పడుతుందనమాట. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకింకా ఫ్రై అయితే అయిపోయింది. గోల్డెన్ కలర్‌లోకి వచ్చి బాగా ఫ్రై అయింది కదా! ఈ టైంలో ఇంక మనం తీసేసుకోవాలి. అలానే ఇంకాస్త కూల్ అయ్యేటప్పటికి ఇంకా మనకి క్రిస్పీగా అవుతాయి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. ఇలానే ఎన్ని టైమ్స్ ఏస్తే అన్ని టైమ్స్ కూడా ఇలా ఆనియన్స్‌ని యాడ్ చేసుకుంటూ అప్పటికప్పుడే వాటర్ వేసి మిక్స్ చేసుకుంటూ పకోడీ అనేది వేసుకుంటే మనకి చాలా క్రంచీగా అయితే వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఈవినింగ్ టైం తినటానికి చాలా బావుంటుంది. ఎవరన్నా సరే దీన్ని ఇష్టపడతారండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ఈ విధంగా పకోడీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.